మీరెప్పుడు యూనిక్ క్యారెక్టర్సే పిక్ చేసుకుంటారు. సో, మీరున్నారంటే డెఫినైట్‌లీ యూనిక్‌నెస్‌గా అనిపిస్తుంది ఇక్కడ. హోప్‌ఫుల్లీ ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ ఎట్లా అవ్వాలి. అనిపించింది? అంటే ఏదన్నా అంటే మీ దగ్గర ఒక పాస్ట్ ఏమన్నా ఉందా మీ క్యారెక్టర్‌లో? లేకపోతే ఏదైనా రివీలింగ్ పాయింట్ మీ క్యారెక్టర్‌లో ఉంటుందా? నా డౌట్ ఇది నేను చూసిన తర్వాత. ఫాస్ట్ అయితే ఉంటది. ఆ! ఆహ్, అది రివీలింగ్ అనేది ఇంకా మొత్తం సినిమా చూస్తే తెలుస్తది. డెఫినైట్‌లీ. సో, ఎక్కడ అంటే ఎక్కువ మీకు ప్రెప్ అవసరం పడింది మీ క్యారెక్టర్ విషయానికొస్తే? ఏ విషయంలో? యాక్చువల్‌గా క్యారెక్టరైజేషన్ కానీ, అన్న క్లారిటీ గానీ ఇట్ వాస్ సో స్మూత్ దట్ నేను ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు. హ్మ్. అన్న విషయం చాలా క్లియర్‌గా ఉంది. సో, ఇట్ వాస్ ఈజీ. అంటే తను చాలా ఈజీగా నావిగేట్ చేశారు మమ్మల్ని. హ్మ్. ఎక్కువ కష్టపడలేదు నేను. అంటే ఇప్పుడు సైఫై, స్పేస్, గాలాక్సీస్ ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు అంటే ఎక్కడ కన్విన్సింగ్ అనిపించింది మీకు? దిస్ పాయింట్, దిస్ కథ విల్ వర్క్ ఫర్ అవర్ తెలుగు ఆడియన్స్ అనేది ఎక్కడ కన్విన్సింగ్ అనిపించింది? ఇట్స్ బేసిక్‌గా ట్రాన్స్‌లేషన్ చేయడం రావడం. బేసిక్‌గా మనకి సినిమా వర్కౌట్ అయితదా? కాదా? అనేది సెట్ ఒక 3, 4 డేస్ ఆఫ్ షూట్‌లో తెలిసిపోతది. హ్మ్. చెప్పడం చాలా సినిమాలేంటంటే నరేట్ చేయడం చాలా గొప్పగా నరేట్ జేస్తారు. కానీ షూట్ వచ్చేసరికి అది వేరే ఉంటది సీన్. సో, అలాంటి సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లు గూడా ఉన్నాయి నాకు. సో, షూట్ డేస్‌లో తన విజన్ ఏంటి? అది మాకు కనిపిస్తుందా? తన సీరియస్‌నెస్ మేము డైజెస్ట్ చేసుకోగలుగుతున్నామా? అంటే తనేదైతే మైండ్‌లో ఉందో స్క్రీన్ మీద అది కనిపించడానికి మేము ఎంత కోఆపరేట్ చేయగలుగుతున్నాం అనే కనెక్షన్‌లో అర్థమైపోతది ఈ సినిమా. ఓకే. సో, స్టోరీ చెప్పినప్పుడు క్వెషన్స్, క్యూరియాసిటీ ఉంది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరూ అర్థం చేసుకుంటారా లేదా అనేది తెలీదు. బట్ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ని కామన్ మ్యాన్‌కి ఇంకేలాగా చెప్పగలగడం అక్కడ ఫిల్మ్ మేకర్ టాలెంట్ వచ్చేది. సో, అది దానికి టెస్ట్ మా పెర్ఫార్మన్సెసే ఇంకా. సో, అది మాకు అర్థమవుతున్న కొద్దీ హోప్స్ పెరిగాయి. సో, యాహ్! దిస్ విల్ వర్క్ ఔట్ అర్థమవుతది.